ఫేమస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కమ్మనైన వంటల్ని రెండు క్రమం తప్పకుండా మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమం ఈ రోజు వనస్థలిపురంలోని లక్ష్మి గారి ఇంటికి వచ్చేసింది. మరి లక్ష్మి గారు మన కోసం ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా మీకు తిరుపతి ఫేమస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్స్. ఏ వంటలు పరిచయం చేస్తున్నారు ఈ రోజు మన వాళ్ళకి? మునగాకు కొబ్బరి. ఆవిడ పాపం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే ఏంటంటారు ఇది? అంటే రుచి చూడులో పార్టిసిపేట్ చేస్తున్నామని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సో మునగాకు కొబ్బరి కర్రీ. కావాల్సిన పదార్థాలు చెప్తారా? మునగాకు, కొబ్బరి, సాల్ట్, కారం, పసుపు, కరివేపాకు, ఆయిల్. సో ఇప్పుడు ఏంటి, మునగాకు పచ్చి కొబ్బరి తోటి కర్రీ చేసుకుంటున్నాం. ఆషాఢ మాసంలో ఇది కంపల్సరీ కదా? మా ఊరి సైడ్ ఎక్కువ వండుతారు ఆషాఢ మాసంలో. ఎందుకు ఆషాఢ మాసంలోనే వండుతారో చెప్తారా? మీరు కరెక్ట్ గా చెప్తే గిఫ్ట్ ఇస్తానండి మీకు. నాకు సరిగ్గా తెలియదండి. మీకు సరిగ్గా తెలియకపోయినా ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పండి. అంటే ఆషాఢ మాసంలో ఆదివారం ఎక్కువ తింటే మంచిది అంటారు. అది ఎందుకంటారు? తెలియదు. అమ్మయ్య, ఆవిడ ఎక్కడ కరెక్ట్ గా చెప్పేస్తారో ఏం గిఫ్ట్ ఇవ్వాలో నేను డిసైడ్ చేసుకోలేదు. ఏదో అలా వరా చేశాను కానీ నేను టెన్షన్ పడ్డాను. కానీ ఆషాఢ మాసంలోనే ఎందుకు తినాలి అంటారంటే అప్పుడే ఫ్రెష్ ఆకు వస్తుంది అనమాట. వర్షాకాలం కదా, వర్షాలు పడటం వల్ల ఏమవుతుందంటే పాత ఆకంతా ముదురాకు రాలిపోయి లేత ఆకు వస్తుంది. లేత ఆకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అసలు మునగలోనే చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి. లేత ఆకులో చక్కగా ఫ్రెష్ గా ఉంటుంది, ప్లస్ ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సో ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్నాక్ లా కూడా తినొచ్చు. నాకు తెలిసి పచ్చి కొబ్బరి వేస్తున్నారు కదా, సో కప్పులో పెట్టుకొని ఉత్తుగా కూడా తినేయచ్చు. ప్రతిదీ ఉత్తుగా తినేయచ్చు అనుకుంటుంది శ్రీవాణి అని అనుకుంటున్నారా? కొన్ని బాగుంటాయండి నిజంగా స్నాక్స్ లాగా. ఎప్పుడు స్నాక్స్ అంటే డీప్ ఫ్రై చేసిన ఐటమ్సే కాదు. ఫారినర్స్ వాళ్ళు అయితే పచ్చి కూరగాయలు చక్కగా సలాడ్ లా తినేస్తారు. సో ఇది కూడా తినొచ్చు. మేబీ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను తినొచ్చు తినకూడదు. ఓకే, చాలా సింపుల్ గా అయిపోతుందేమో కదా. ఎండుమిరపకాయలు ఇది రైస్ లోకి తింటారా చపాతీలకండి? రైస్ లో పెట్టుకోవచ్చండి. ఇంకా మునగాకు తోటి ఇంకేం స్పెషల్స్ చేస్తారు? మునగాకు తెలగపిండి వండుకోవచ్చండి. ఇందాక అదే చెప్పారేమో మీరు. వేసేది ఇప్పుడు మునగాకు బాగా శుభ్రం చేసుకుని మునగాకు సరే, అది కొంచెం మగ్గే లోపల మీ హాబీస్ చెప్పండి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మీ ఆయనకి బాగా క్లాస్ తీసుకుంటూ ఉంటారా? సీరియస్గా కదా? మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో మీరే డామినేటింగ్ అనిపిస్తుందండి. పాపం మీరే మిట్లో డామినేటింగ్ కదా. అవా ఆవిడ అసలు నోరే ఇవ్వట్లేదు. మీకు నంది అవార్డు ఇవ్వాలండి. సరే, కొబ్బరి వేసే. అంటే ఇది కొంచెం ఇది రెండు సమానంగా అయితే బాగుంటుంది కదా. ఓకే, అవునండి. వెంటనే కడిగేసి అలా వేసేయకండి. ఒకటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దాంట్లోంచి పేలుతూ ఉంటుంది. కొంచెం ఆరబెట్టుకోండి. కడిగేసి అది ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు ఆకును వేసుకుంటే ఈజీగా వండుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? టీవీ చూడటం, ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటారు. పని మనిషి లేదండి? లేదండి, నేనే చేసుకుంటాను. ఎందుకంటారు? మీ వారు పెట్టలేదా? నేనే వద్దాను. ఎందుకండి ఇంట్లో కూర్చుంది తినడమే కదా. అయ్యో, ఆవిడ ఇందాక నుంచి వెటకారంగా మాట్లాడుతున్నారు. ఆవిడని కించపరుచుకుంటున్నారు, ఆవిడని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఒక్క విషయం అర్థమైతే ఒట్టండి నిజంగా. సరే, ఏదైతే ఉంది నిజమే, మంచికి బాడీకి మంచి ఎక్సర్సైజ్. మీరు హౌస్ వైఫే కాబట్టి ఇంట్లో దగ్గరుండి మన పనులు మనం చేసుకోవడం మంచిదే కదా. చూద్దామండి అయిందేమో. సాల్ట్ వేద్దాం. వేయండి. కమ్మటి వాసన వస్తుందండి. నిజంగా నేనే కరెక్ట్. నాకే 100కి 100 మార్కులు. పుత్తునే తినేయచ్చు నిజంగా. కారం వేస్తాం. ఇప్పుడు పసుపు. లాస్ట్లో వేసే పచ్చివాసన రాదండి? లేదండి, నూనె ఉంది కదా. ఓకే, ఆయిల్ మగ్గిపోతుంది. మునగాకు శనగపిండి కూడా ఇలాగే వండేస్తారా? మునగాకు ఉడకబెట్టి వండాలండి. అది ఉడకబెట్టుకోవాలా? ఓకే, ఉడకబెట్టుకుని తెలగపిండిని ఏం చేస్తారు? నీళ్ళల్లో బాయిల్ చేసేసి అప్పుడు అవి రెండు కలిపేసి వండుతారు. ఇది అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. అయిపోయింది. లక్ష్మి గారు ఏమైనా చిట్కాలు చెప్తారా? రెండు చెప్తాను. చెప్పండి. వామును ఎండుమిర్చి దోరగా వేయించేసి వేడివేడి అన్నం వేసుకుందంటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది.
అంటే వేయించేసుకుని తినేయాలి అలాగే పొడి చేసుకుని. మరి ఆ విషయం చెప్పండి, వేయించేసుకునే తినేయాలి అని అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వాము ఎండుమిర్చి వేయించుకుని లైట్గా పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అది కొంచెం తగ్గుతుందండి. ఏం తగ్గుతుందండి? గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ లో జీర్ణానికి కూడా మంచిదే కదా వాము. మంచిదే, బాగుందండి. అది జీర్ణశక్తి పెరగడానికి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి వాము ఎండుమిర్చి 2 బాగా వేయించేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కూడా కలుపుకుని పొడి చేసుకుని నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్దలో అన్నట్టు తింటే జీర్ణశక్తి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పోతుందట. ట్రై చేయండి. అదండి. సో జీర్ణశక్తి పెరగడానికి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవటానికి ఏం చేయాలంటేనట మూకుళ్ళలో కొంచెం నూనె వేసుకుని దాంట్లో వాము ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా పౌడర్ లాగా చేసేసుకుని మనం అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్దలో ఒక చెంచాడు పొడి వేసుకుని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పోతుందట. ఇది వాము చిన్నపిల్లలు కూడా మంచిదండి. 2 మిరపకాయలు కొంచెం తక్కువ వేసుకుని లైట్ గా అంటే కారం లేకుండా చేసుకుని చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, నాకు తెలిసి వాళ్ళకు కూడా బాగుంటుంది. రెండో చిక్క ఏంటండి? కలబంద ఉంటది కదండి, అది జిగురు తీసేసి పసుపు పెట్టి కాలుకి అప్లై చేస్తే పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఆ జిగురులోనే పసుపు వేసి పగుళ్ళకి పెడితే పగిలిపోతాయి. సో కలబంద ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లలోనూ ఖచ్చితంగా పెంచుకుంటున్నారు కుండీలలో. ఆ కలబంద గుజ్జులో పసుపు వేసి బాగా కలిపేసి కాళ్ళ పగుళ్ళు ఉంటాయి చూడండి, వర్షాకాలంలో సహజం అందరికి. ఆ పగుళ్ళ మీద పెడితేనట పగుళ్ళన్నీ తగ్గిపోతాయట. అదండి. ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ కలబంద లేని ఇల్లు అనేదే లేదు. ఎందుకంటే అది కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి. దట్టు కలబందల ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి. కలబందతో ఎన్నో మందులు తయారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటున్నారు. వర్షాకాలం సహజంగా కాళ్ళు పగలడం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ మనం చూస్తూనే ఉంటాం. అటువంటి వాళ్ళకి ఏంటంటేనట కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసి కాళ్ళ పగుళ్ళ మీద పెడితే కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయట. ఇది కూడా ప్రయత్నం చేయండి. శ్రీవాణి గారు మునగాకు కొబ్బరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్తానండి. కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను. ఉత్తిని కూడా తినొచ్చా, అన్నంలోకే తినొచ్చా అని. సూపర్ అండి, నేనే కరెక్ట్. ఉత్తినే తినేయచ్చు నిజంగా. ఎంత టేస్టీగా ఉందంటే ఒక సలాడ్ లా ఉంది, ఒక పులిహోరలా ఉంది. ఎంత టేస్టీగా ఉప్పు కారం అన్ని సమపాళలో పడ్డాయేమో. చాలా టేస్టీగా ఉంది. చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ఏంటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆహా సూపర్. మోరోవర్ దీంట్లో ఏ విటమిన్ చాలా ఉంటుందండి. సో ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు తినాలి కాబట్టి మీ ఇంటి దగ్గరలో గాని మార్కెట్లో గాని మునగాకు దొరికితే అస్సలు మిస్ చేయకండి. ఖచ్చితంగా దీన్ని తెచ్చుకొని ఇది ట్రై చేసి టేస్ట్ చేయండి. లక్ష్మి గారు, ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 రుచికరమైన వంటకాలను మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న గిఫ్ట్ అండి. థ్యాంక్స్ కదా. ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో లక్ష్మి గారు తయారు చేసి చూపించిన మునగాకు కొబ్బరి కూర చాలా సూపర్ గా ఉన్నాయి. చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 564-A-19, రోడ్ నంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.